హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైసక్స్వతి వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండి క్లాక్ రూమ్ చూపిస్తానని. ఇదేనండి క్లాక్ రూమ్. దీంట్లో మన లగేజ్ పెట్టేయచ్చండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ సూట్ కేస్కి ఖచ్చితంగా ఏదో ఒక లాక్ ఉండాలండి. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇక్కడ మా వెనకాల విసిగిస్తున్నారు చూడండి, వాళ్ళ క్యాబ్ డ్రైవర్స్ అండి. వాళ్ళు అసలు వినరండి, మనం ఎంత చెప్పినా వద్దన్నా కాదన్నా. వాళ్ళు అలా మన వెనకతలు వస్తూనే ఉంటారు. వాళ్ళ మాటలు కూడా కొంచెం రూడ్గా ఉంటాయండి. గట్టిగా అడుగుతారు, మనం కూడా గట్టిగా చెప్తేనే వద్దని వింటారండి. లేకపోతే మన వెనకాతలు వస్తూనే ఉంటారు. వాళ్ళని వదిలించుకుని మేము ఆగ్రా స్టేషన్ బయటకు వచ్చేసామండి. ఇక్కడ చూస్తున్నాను చూడండి, ఇదే ఆగ్రా స్టేషన్ అండి. బయట నుంచి ఓవరాల్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ టెంపరేచర్ 10 degrees Celsius ఉందండి. చాలా చలిగా ఉందండి అక్కడ. ఈ సిరీస్లో ఇది సెకండ్ వీడియో అండి. ఫస్ట్ వీడియో కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. స్టేషన్ నుంచి తాజ్మహల్కి వెళ్ళడానికి మేము క్యాబ్ బుక్ చేసుకున్నామండి. స్టేషన్ నుంచి 10 minutesలో వెళ్ళిపోతామండి తాజ్మహల్కి. వెహికల్స్ ఏవి తాజ్మహల్ దగ్గర కంటే వెళ్ళవండి. 1 kilometer ముందే ఆపేస్తారు. అది ఓన్ వెహికల్స్ అవనివ్వండి, క్యాబ్ అయినా ఏదైనా అవనివ్వండి. అక్కడి నుంచి ఒక 500 meters మనం ఈ రిక్షాలో వెళ్ళాలండి. ఈ రిక్షా ఛార్జెస్ ఏమొచ్చి ఈచ్ పర్సన్కి 20 rupees అండి. చూడండి, ఇక్కడ గైడ్ డీటెయిల్స్ చూపిస్తున్నాను కదండి. ఇవి గవర్నమెంట్ అప్రూవ్డ్ గైడ్ డీటెయిల్స్ అండి. వాళ్ళు మనల్ని ఎలాగైనా కన్విన్స్ చేసేస్తారండి. కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను, మీరు మాత్రం గైడెన్స్ పెట్టుకోకపోవడమే బెటర్ అండి. వాళ్ళు మనకు తెలిసిందే చెప్తారు తప్ప కొత్తగా చెప్పేది ఏమీ ఉండదండి. అన్నీ మనకు తెలిసినయే. 2000 మేము గైడ్కి ఇచ్చామండి. అది వేస్ట్ ఆఫ్ మనీ అనే చెప్పాలి. చిన్నపిల్లలకి పాలు బాటిల్, పెద్దవాళ్ళకి వాటర్, ఇవి తప్ప అలౌ చేయరండి ఇంకేవిని. మనం ఫోటో గ్యాలరీని దాటుకుంటూ వెళ్తున్నాం కదండి, మధ్యలో స్లైడ్ వేస్ అని చూడండి. షాజహాన్ తన భార్య అయిన ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం కోసమే కదండి తాజ్మహల్ కట్టించారు. అందుకోసమే ఆ స్లైడ్ వేసానండి. గేట్లోంచి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ గేట్స్ కనిపించినాయి కదండి, ఈస్ట్ గేట్ అని వెస్ట్ గేట్ అని. మనం ఈస్ట్ గేట్ నుంచి ఎంటర్ అవ్వాలండి. ఆ ఎంటర్ అయిన తర్వాత మాత్రమే తాజ్మహల్ కనిపిస్తుంది మనకి. చూడండి, మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి పొగమంచు చాలా ఉందండి. ఆ పొగమంచు వ్యూలో తాజ్మహల్ నిజంగానే ఒక అద్భుతంలా ఉంది. మీకు చూపిస్తున్నాను చూడండి. మేము ఎర్లీ మార్నింగ్ 6:30కి వెళ్ళామండి అరౌండ్. అప్పుడే సన్ రైజ్ అవుతుందండి అక్కడ. ఆ సన్ రైజ్కి, ఆ పొగమంచుకి తాజ్మహల్ ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పడం చాలా కష్టమండి. అంత బాగుంది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాతే అర్థమైందండి తాజ్మహల్ అంటే ఏంటో. అది ప్రపంచ వింతల్లో ఒక వింతగా ఎందుకుందో కూడా నాకు అప్పుడే తెలిసింది. అసలు ఎంత బాగా చెక్కారండి. ప్రతి చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా ఎంత అందంగా మలిచారో. అసలు అది నిజంగానే వండర్ అండి. వండర్కే వండర్ అది. అంత అద్భుతంగా ఉందండి తాజ్మహల్. తాజ్మహల్ కోసం ఎంత మాట్లాడినా తక్కువేనండి. ఇంకా డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం కదండి, ఫొటోస్ తీసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇక్కడ చూడండి ముసోలియంకి వచ్చేసాం మనం. చూడండి చుట్టూదా ఫారినర్స్. యాక్చువల్లీ ఫారినర్స్ ఎర్లీ మార్నింగ్ టు 10 o'clock వరకు ఎక్కువ ఫారినర్స్ ఉంటారంటండి. 10 తర్వాత నుంచి ఇండియన్స్కి మెయిన్ ముసోలియంకి వెళ్ళడానికి టికెట్స్ తీసుకోవాలండి. అంతకన్నా ముందు మనం మెయిన్ ముసోలియంకి వెళ్ళాలంటే షూ కవర్స్ కంపల్సరీ వేసుకోవాలండి. లేకపోతే షూ రిమూవ్ చేసేసుకోవాలి. అంటే జోళ్ళు తీసేసైనా వెళ్ళొచ్చు, లేకపోతే కవర్స్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. మేము కవర్స్ వేసుకున్నామండి. ఆ కవర్స్ మనం తీసుకోవాలండి. ఇక్కడ 10 rupees ఉంటుంది. వేసుకుని వెళ్ళిపోతున్నామండి. మెయిన్ ముసోలియంకి ఈచ్ పర్సన్కి అండి, చిన్న పెద్ద తేడా లేదు ఇక్కడ. ఈచ్ పర్సన్కి 200 టికెట్.
అక్కడికి ఇక్కడ దాకా వెళ్ళినాక ఉండి మెయిన్ ముసలియంకి వెళ్ళకపోతే అది వేస్టేనండి. 200 కోసం కాదండి నేను చెప్పేది, తాజ్మహల్ని ముట్టుకునే అలా అనుభూతి కోసం నేను చెప్తున్నాను. అక్కడికి వెళ్తేనే తాజ్మహల్ని పట్టుకునే ఫీల్ ఉంటుందండి. మేము వెళ్ళామండి. మేము ఆల్రెడీ చెప్పాను కదండి మీకు, టికెట్స్ ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేసేసామని. అప్పుడే బుక్ చేసుకున్నామండి మేము అన్నీ. మెయిన్ ముసలింకి వెళ్తున్నామండి. దాన్ని చూడండి, పట్టుకుని తాకుతూ వెళ్తున్నాము. ఆ ఫీల్ చాలా బాగుందండి, తాజ్మహల్ని పట్టుకునే ఫీల్. ముసలియం అంటే ఏం కాదండి, సమాధి అని అర్థం. దాన్ని చూడడానికే లోపల వరకు వెళ్తున్నామండి. తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రీ అండి ఇది. బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ ఉంటుందండి. చూడండి, ఇక్కడి నుంచి మాత్రం మాకు కెమెరా అలౌ లేదు. అతను ముందు చెప్పేశాడు ఫొటోస్ తీయకూడదు, కెమెరా ఆఫ్ చేసేయండి అని. ఇక్కడి నుంచి కెమెరా ఆఫ్ చేసామండి. మళ్ళీ తర్వాత ఏమీ లేదండి, లోపల ఏముంటాయంటే 2 సమాధులు ఉంటాయండి. లోపల ఉండేది 2 సమాధులండి. షాజహాన్ గారి సమాధి, ముంతాజ్ మహల్ గారి సమాధి. ఫస్ట్ ముంతాజ్ మహల్ గారి సమాధి పెద్దది ఉంటుందండి, చిన్నది రాజుగారి సమాధి ఉంటుంది. యాక్చువల్లీ ఈ డమ్మీ సమాధులండి, అండర్ గ్రౌండ్లో ఉంటాయండి నిజమైనవి. అది పెయింటే కదా అని నేనండి, కానీ పెయింట్ కాదండి, అది ఒక కలర్ రాయిని చెక్కి దాంట్లో ఇన్సర్ట్ చేశారండి. మీరు చూస్తున్నారు కదండి, పొగమంచు మొత్తం కప్పేసిందండి, మొత్తం పొగమంచే ఉంది. ఇటు సైడ్ చూస్తున్నారు కదండి, ఇలాంటి ఆర్కిటెక్చరే ఆపోజిట్ సైడ్లో కూడా ఉంటుందండి. ఒకటి ఫార్మల్ గెస్ట్ హౌస్ అండి, ఇంకొకటేమో వచ్చి మసీద్. ప్రతి ఫ్రైడే తాజ్మహల్ ఓపెన్ ఉండదండి. మనకి మసీద్ ఉంది కదండి, అక్కడ ప్రేయర్స్ జరుగుతాయి. పక్కనే చూపిస్తున్నాను కదండి యమునా రివర్. యమునా రివర్ అస్సలు కనిపించలేదండి. మేము 8:30, 9 వరకు ఉన్నామండి. అసలు యమునా రివర్ అనేది కనిపించలేదు మాకు, పొగమంచు మొత్తం కప్పేసిందండి. ఇక్కడి నుంచి మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి. ఇంకా తాజ్మహల్కి టాటా బై బై. ఇప్పుడు చూపించబోయేది ఆగ్రా ఫోర్ట్ అండి. దీన్ని అక్బర్ గారు కట్టించారని చెప్తారండి. కానీ చరిత్రకారులు ఏమంటారంటే, ఆల్రెడీ ఇక్కడ లోడీస్ రూల్ చేసేసారండి ఈ నగరాన్ని. అక్బర్ రెన్యువేషన్ చేయించారని కొంతమంది, అక్బరే కట్టించారని కొంతమంది చెప్తారండి. మనకి ఏమి ఫుడ్ ఐటమ్స్ లోపలికి అలౌ చేయరండి. ఫస్ట్ సెక్యూరిటీ చెక్ ఉంటుందండి. ఫుడ్ ఐటమ్స్ అలౌ లేదు, ఓన్లీ వాటర్ బాటిల్, పాలు బాటిల్. మనకి ఇక్కడ క్లాక్ రూమ్ ఉంటుందండి, భయపడాల్సిన అవసరం లేదు. మన బ్యాగ్కి ఒక లాక్ వేసి క్లాక్ రూమ్లో పెట్టామంటే ఛార్జెస్ కూడా 20 రూపీసేనండి. నాకు ఎటు చూసినా ఎక్కడ చూసినా గేట్లే కనిపిస్తున్నాయి అనుకుంటానండి. ఎన్ని గేట్లు ఉన్నాయండి. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ గేట్ అండి ఇది. ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంది. తర్వాత గేట్లో డాక్యుమెంట్ చెక్ ఉందండి, అంటే టికెట్స్ చెక్ చేస్తున్నారు. తర్వాత ఇంకో గేట్ ఉందండి. ఆ గేట్లోంచి నార్మల్గా ఎంటర్ అయిపోవడమే. అలా ఎంటర్ అయిన దగ్గర నుంచి చూడండి. కానీ కోట అసలు అద్భుతంగా ఉందండి. ఈ ఆగ్రా కోట ఏంటంటే మొత్తం కన్స్ట్రక్షన్ ఒక ఏరియాలోనే ఉంటుందండి. కానీ రెడ్ ఫోర్ట్ అలా కాదండి, అక్కడ కొంచెం అలా ఉంటుంది. ఈ ఆగ్రా ఫోర్ట్ మాత్రం మనం మొత్తం తిరిగి చూసేయచ్చండి ఒక 2 అవర్స్లో. 2 to 3 అవర్స్ పడుతుందండి ఆగ్రా ఫోర్ట్ చూడడానికి. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్. మనకి ఇప్పుడు కోట లోపలికి వెళ్ళడానికి ఇప్పుడున్న దాన్ని బట్టి ఎంట్రన్స్ ఇదేనండి. ఇందాక మీకు చూపించింది అది అవుట్ గేట్ అండి. ఇది జహంగీర్స్ బాత్ టబ్ అండి. వాళ్ళ నాన్నగారైన అక్బర్ దీన్ని తన కొడుకు కోసం చేయించారు. లోపల వ్యూ కూడా మీకు చూపిస్తున్నానండి. లోపల స్టెప్స్ ఉన్నాయి, బయట కూడా
స్టెప్స్ ఉన్నాయండి. అవి 2 స్టెప్స్ విరిగిపోయాయని పక్కన గైడ్ చెప్తుంటే విన్నానండి. ఇప్పుడు మనం మెయిన్ గేట్లోకి ఎంటర్ అవుతున్నామండి. అంటే మనం కోట లోపలికి. తాజ్మహల్ వ్యూ చూడడానికి ఒక అందమైన హాల్ లాంటిది. అందులో విండోస్ కూడా ఉన్నాయండి. అవన్నీ మీకు చూపిస్తానండి. ఈ బిల్డింగ్ లోపల మనకి లోపల గదులు కూడా ఉన్నాయండి. ఇక్కడ మీకు టికెట్ ప్రైస్ చెప్పలేదు కదండి. పెద్దవాళ్ళకి 50 రూపాయలండి, 50 రూపీస్ ఫర్ అడల్ట్. 15 సంవత్సరాల పిల్లలకి ఫ్రీ అండి. ఇక్కడ చాలా రకాల గదులు ఉన్నాయండి. చాలా రకాల గదులు, గార్డెన్స్, ఈవెంట్ హాల్స్ లాంటివి రకరకాల టైప్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ మీకు జోధా అక్బర్ సినిమాలో దర్బార్ సీన్ ఉంటుంది కదండి, అది ఈ దర్బారేనండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ దర్బారు. ఆ సినిమాలో ఈ దర్బార్ సీన్ యాజ్ ఇట్ ఈజ్ ఉందండి. ఇంత తక్కువ టైంలో ఈ కోట మొత్తం చూపించడానికి చాలా ట్రై చేశానండి. ఇంతటితో ఈ ఆగ్రా ఫోర్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం మెహతాబాగ్ వెళ్దామండి. ఇప్పుడు చూడండి, మనం మెహతాబాగ్ వచ్చామండి. యాక్చువల్లీ ఈ పార్క్ని ఎందుకు కట్టారంటేనండి, చందమామ లైటింగ్లో తాజ్మహల్ని మొత్తం ఫుల్గా చూడాలనే ఉద్దేశంతో ఈ పార్క్ని కట్టారండి. తర్వాత షాజహాన్ తన కోసం ఇక్కడ ఒక బ్లాక్ తాజ్మహల్ని నిర్మించాలని అనుకున్నారు. మేము మొత్తం తిరిగి నడిచి అలసిపోయామండి. ఆగ్రా, ఇంకా రెడ్ ఫోర్టు, తాజ్మహల్ చూసి, తాజ్మహల్, ఆగ్రా ఫోర్టు చూసి తిరిగి అలసిపోయామండి. ఇక్కడ కొంతసేపు కూర్చోవడానికి బాగుందండి. పార్క్ మొత్తం ఒక సింపుల్ పార్క్ లాగా ఉందండి, అంతేనండి. పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏమీ లేదు. ఆగ్రా స్టేషన్కి రిటర్న్ వచ్చేసామండి మేము. ఇక్కడ నుంచి హెచ్ నిజాముద్దీన్కి 3rd AC ట్రైన్ని బుక్ చేసామండి మేము. హెచ్ నిజాముద్దీన్ నుంచి ISBT అంటే న్యూఢిల్లీ వరకు క్యాబ్లో వెళ్తామండి. ISBT నుంచి మీకు కులు మనాలి వీడియోస్ వస్తాయి, తప్పకుండా మిస్ కాకుండా చూడండి.